మీ అందరూ చేస్తున్న ప్రార్థన సహాయం బట్టి దేవుడు వాడుకున్నారు. మళ్ళా క్షేమంగా మన మధ్య తోడుకొని వచ్చారు. దాన్ని బట్టి ప్రభు పొందరాలు. అక్కడ పరిచర్గా ఒంగోలు పరిచర్యకు విస్తరించబడాలని కాపరు లేరు అక్కడ. మరి కాపరిగా మరి దేవుని యొక్క సేవకులు తండ్రి గారు భారం కలిగి ఉన్నారు. అక్కడికి మంచి కాపరిని పంపించాలని, మరి అక్కడ పరిచర్య విస్తరించబడాలని, గొర్రెలు చూడండి కాపరు లేని గొర్రెలు చెదిరిపోతూ ఉంటాయి, చెదరకూడదని ప్రార్థన చేస్తూ ఉండండి. సరిగ్గా సమయంలో ప్రియమైన దేవుని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. సమయం కొంచెం ఉంది, మనం అర్థం చేసుకుందాం. మరి తొట్టు దినాలు, చివరి దినాలు, ఆఖరి దినాలు ఉన్నాం. సమయం లేకేం కాదు, సమయం ఉంది. కానీ మనం ఒక పద్ధతిని మనం ఫాలో అవ్వాలి కదండి. ఆ పద్ధతిని బట్టి మనం వెళ్ళిపోవాలని ఆశ, ఇంకేం కాదు. సమయం ఉన్నప్పుడు సమయం ఉన్నది, సమయం లేదని లేదు. 11-12 గంటలే, రోజంతా దేవుని దినమే, రోజంతా దేవుని దినమే. కొన్నిసార్లు మన విసుగుదల వచ్చింది అనుకోండి, కొన్నిసార్లు చూడండి భోజనం చేస్తాం. భోజనం చేసేటప్పుడు మనకు లిమిట్ ఉంటుంది. లిమిట్ కొంచెం అన్నం తినాలి. 2 కంచాలు బాగా అన్నం సమృద్ధిగా ఉంది, టేస్ట్గా ఉంది, మంచి బిర్యానీ, చికెన్, మటన్ అన్నీ ఉన్నాయి. 2 కంచాలు తినలేము కదా. 2 కంచాలు తినగలమా? ఒకవేళ తిన్నామే అనుకోండి, సపోజ్ లోపల కల్లా పుట్టగా లోపలికి పంపించేసి తినేసాం అనుకోండి, ఏమైనా ఇవిడుతుందా? ఏమడుతుంది? అది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది, వాంతులు అయిపోతాయి, ఉన్న బలం కూడా పోతుంది కదా. ముందేదో కొంచెం బలం గురించి తింటాం, ఆ తిన్నది కాస్త అదేమవుతుందంటే ఆ శరీరంలో కొంత బలం ఉంటుంది. ఆ బలం కాస్త ఏమైపోతుందంటే వాంతులు అయిపోయిన కారణాన్ని బట్టి ఉన్న గ్లూకోజ్ కూడా, శరీరం గ్లూకోజ్ పోయి ఉన్న బలం కూడా తగ్గిపోయింది. అందుకారణంతో సమయం కొంచెం అంటూ ఉంటాం. ఏదైనప్పుడు కూడా దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో నా మనసులు దేవుని కేంద్రీకరించుకుందాం. రైట్, అన్ని రోజులు ఎక్కువ సమయం గడపలేము. రోజు మరి దేవుని దినం కదా, దేవుడు మనకి ఇచ్చారు, 6 రోజులు ఇచ్చారు. 7వ దినం అంతా దేవుని దినమే, పరిశుద్ధ దినం. అందరూ మనసులో దేవుని వైపు కేంద్రీకరించుకుందాం. రైట్, ఒకసారి రైట్ వాక్యంలోకి వెళ్ళిపోదాం. త్వరగా 2వ దినవృత్తాంతాల గ్రంథములో 20వ అధ్యాయము 12వ వచనం మాట చదువుకుందాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చిన గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోచదు. నీవే మా దిక్కని ప్రార్థన చేశాను. చాలండి. దేవుడు తన వాక్యాన్ని ఆస్వాదించిన కాక. ప్రియమైన బిడ్డలారా, కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, మా ముఖ్యమంత్రి గారు తెలుసండి, మా ముఖ్యమంత్రి గారు మాకు బాగా తెలుసు. ఏమనుకుంటున్నారు ఏంటి? ప్రధానమంత్రి గారు ఎవరు అనుకుంటున్నారు? ప్రధానమంత్రి గారు ఎవరు? మా అంకుల్ అండి అని కొంతమంది ప్రధానమంత్రి గారిని బట్టు, ముఖ్యమంత్రి గారిని బట్టు, పెద్ద రాజకీయ నాయకులు బట్టు వాళ్ళకి వాళ్ళ హస్తం మాకు తోడేందండి, ఏం భయం లేదండి, మాకేం పర్వాలేదండి అనుకుంటాం కదండి. ముఖ్యమంత్రి గారి హస్తం, లేకపోతే ఇంకొకరు వస్తాం, పెద్ద రాజకీయ నాయకుల చేతులు మాకున్న, ఏం భయం లేదు, మాకేం పర్వాలేదు, వాళ్ళ హస్తం మాకు ఉన్నదండి, చాలండి అనుకుంటాం. బిడ్డలారా, ఈ లోపల మనసుని అంట కొంతవరకే. కానీ దేవుడని యెహోవా మనకి ఎల్లప్పుడూ తోడేంటి దేవుడు అండి. బైబిల్ ఎంతో మంది రాజులు కనపడుతూ ఉంటుంటారు, ఎంతో మంది రాజులు. ప్రియమైన బిడ్డలారా, దేవుని కరుణాస్తం మనకు తోడుగా లేకపోతే మనం ఏం చేసినా సక్సెస్ అవ్వదాం. ఈ లోపల కొంతమంది రాజులు, కొంతమంది పెద్ద వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎవరెవరి మీదో ఆధారపడుతూ ఉంటారు. కానీ ఆధారపడవలసిన దేవుడిని యెహోవా మీదే. ఒక సమయంలో యెహోషాపాతు కాలంలో చూడండి, 21 మొదటి వచనం మనం చదివినట్లయితే 3 దేశస్తులు యెహోషువ మీదకి యుద్ధానికి వచ్చేస్తారండి. 3 దేశస్తులు యెహోషువ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉన్న బలము కొంచెమే, ఆయన దగ్గర ఉన్నటువంటి అండ కొంచెమే. అయితే ఆయన అంటున్న మాట ఏంటన్నట్లయితే 12వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఏమంటున్నాడు? 12వ వచనంలో, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేశానో, ఇప్పుడు 17వ వచనం చూడండి, 17వ వచనం, అప్పుడు అంటున్న మాట,
మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడిన యెహోవా దయచేయి రక్షణ మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకు పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా. యెహోవా మీతో కూడా ఉండును. రేపు మీరు వారితో మీరు ఇద్దరు పంక్తులుగా తీర్చండి. అంతే, యుద్ధ పంక్తులు తీర్చడం చాలు. ఏదో యుద్ధం చేస్తున్నట్టు పూజ చాలు, యుద్ధం చేస్తున్నట్టు యాక్షన్ చేయి చాలు. అంతే, యుద్ధం చేయడం మీ పని కాదు, యుద్ధం చేసేది ఆయన పని. యుద్ధం చేస్తే దేవుని పని. నువ్వు ఆయన మీద ఆధారపడితే చాలు. అంతే, ఆయన నీ పక్షాన యుద్ధం చేసి నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు. 30 వచ్చిన చదువుతారండి ఇప్పుడు. హల్లెలూయా. ఈ ప్రకారంగా ఏం చేశాడండి ఆయన? ఈ ప్రకారంగా అతను దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహించెను. యెహోషాపాతు రాజ్యం అంట నెమ్మదిగా ఉండిందంట. హల్లెలూయా. ఈ ప్రకారంగా దేవుడు ఏం చేశారు? తమ దేవుడైన యెహోవా మీద ఎప్పుడైతే ఆధారపడ్డారో, తమ దేవుడైన యెహోవా మీద ఎప్పుడైతే ఆనుకున్నారో, తమ దేవుడి మీద ఎప్పుడైతే ఆయనకు అప్పగించేశారో, ఏం చేయాలో మాకు దిక్కు తోచదు, నీవి మా దిక్కు, మాకు దిక్కు తోచట్లేదయ్యా అని ఆయనకు అప్పగించినప్పుడు ఆయన మాట్లాడతాడు మన పక్షాన. ఆయన యుద్ధమాడి మనకి జయాన్ని ఇస్తాడు. చూడండి, యోధావారి మీద, యెరూషలేము కాపురస్తుల మీదకి వచ్చేసారు దండెత్తుకుంటూ. కానీ ఆ దినాన్న దేవుడి ప్రజల పక్షాన దేవుడు యుద్ధం చేసి దేవుడు అంట నెమ్మది కలుగు చేసేసాడంట. 30 వచ్చిన మళ్ళీ చదవండి. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహించను. యెహోషాపాతు రాజ్యము నెమ్మలముగా ఉండేదంట. హల్లెలూయా. నెమ్మలముగా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి మీద ఆధారపడకుండా కొన్నిసార్లు దేవుడిని విడిచిపెట్టినట్లయితే, లేదా దేవుడి మీద ఆధారపడకుండా వారి సశక్తి మీద, వారి జ్ఞానం మీద, వారి తెలివి మీద, వారి బలం మీద, వారి అండ మీద, కండ మీద ఆధారపడితే దేవుడు అంటాడు చూసుకో, దేవుడు చూసుకో అంటాడు ప్రేజుడు. కానీ దేవుడి మీద ఆధారపడాలండి. దేవుడి మీద ఆధారపడితే దేవుడు అన్నడు త్రోసివేయడు. దేవుడి మీద ఆధారపడాలి, ఆయన వాక్యం మీద ఆధారపడాలి, ఆయన చిత్తానికి విధేయులై ఉండాలి. అప్పుడు నీ దేవుని కరుణాస్తానికి తోడుగా ఉంటుందంట. చూడండి, హెజ్కేలు గ్రంథంలోకి వెళ్ళిపోతే, హెజ్కేలు గ్రంథంలో చూడండి కొన్ని మాటలు జ్ఞానం చేసుకుందాం. 7వ అధ్యాయంలోకి వెళ్ళిపోతారండి. 7వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. 6-7 వచనాలు దయచేసి చదువుతారుగా. ఈ ఎజ్రా మోషే యొక్క ధర్మశాస్త్రము, అదిగోండి అతని దేవుడైన హస్తము, దేవుడైన యెహోవా హస్తం అతని తోడుగా ఉన్నందున అతను ఏ మనవి చేసినాను రాజు అని అనుగ్రహించేస్తున్నాడంట. చూసారా, అతడు ఏ మనవి చేస్తున్నా కానీ దేవుడు అతనికి అనుగ్రహిస్తున్నాడంట. చూసారండి. ఇప్పుడు 9వ వచనం వెళ్ళిపోతారండి. మొదటి నెల మొదటి దినమందు అతడు అదిగోండి అతని దేవుని కరుణా హస్తం అతనికి తోడైనందున 5వ నెల మొదటి దినమున యెరూషలేముకు చేరెను. ఆమేన్. 5వ నెల మొదటి దినమున యెరూషలేము చేరి అక్కడ అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు వారి ద్వారా జరిగించినట్లుగా మనకి ఇందులో అర్థం అవుతుంది. 10వ వచనం కూడా చదివానా? ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దానికి చొప్పున నడుచుకున్న వలనని ఇశ్రాయేలు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకున్నాడు. ఎప్పుడైతే దృఢ నిశ్చయం చేసుకున్నాడో ప్రజలు మొదటి దినమందు మొదటి నెల మొదటి దినమందు యెరూషలేము చేరిపోయాడంట. దేవుడు అతనికి ఏమి అడిగి, అతని దేవునికి ఇష్టంగా ఉన్నాడు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు ఏమి అడిగి నన్ను రాజు అతని మనవి అంగీకరించి అతను మనం దయచేస్తూనే ఉన్నాడంట. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నీకు ఎప్పుడైతే తోడుగా ఉంటాడో, నీ దేవుడైన యెహోవా ఎప్పుడైతే నీకు ఆశ్రయంగా ఉంటాడో, నువ్వేం చేసినా పనులన్నీ సక్సెస్ అవుతాయండి. నువ్వు మనం చేసినవన్నీ దేవుడు ఎవరినో ఒకరు ప్రేరేపిస్తాడు, ఎవరినో ఒకరు వాడుకుంటూ ఉంటాడు, ఏదో విధంగా దేవుడు కార్యం చేస్తాడు. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడికి విరోధంగా కనుక ఉంటే దేవుడు తోడుగా ఉండడండి. ఒక దినాన బలవంతులే, ఒకసారి చూడండి, సౌలు రాజు, ఆయన గొప్ప సౌలుగా, ఆయన గొప్ప రాజు, మంచి పేరు గడించాడు, మంచి పలుకుబడింది సౌలు రాజు. కానీ దేవుడు అతన్ని ఎడబాసేసాడంట. ఒకసారి చూడండి, మొదటి సమయాల గ్రంథంలోకి వెళ్ళిపోతే, మొదటి సమయాల గ్రంథంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి. మొదటి సమయాల గ్రంథము
చూడండి 16 అయితే 14 వచ్చిన చదవండి. చూసారా, యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చిందంట. చాలమ్మా, యెహోవా యొద్ద నుండి యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ అతను విడిచిపోయింది. కారణం ఏంటి? దేవునికి విరోధంగా నడుచుకున్నాడు. దేవునికి విరోధంగా నడుచుకోవడం ఏంటి? ప్రజలు ఆయన ఏం దొంగ పని చేశాడంటే లేదు, ఆయన మటలు చేశాడంటే అక్కడికి ఏం చేయలేదు. కాకపోతే ఆజ్ఞను విడిచాడు, ఆజ్ఞకి అవిధేయ చూపించాడు. అయితే దానివల్లే వచ్చింది ఆ సమస్య. అందుచేత మన 13 అధ్యాయంలో 13వ వచనం చూస్తున్నట్లయితే మనకు ఆ విషయం కనపడుతుంది. మనందరికీ తెలిసిందే. గిల్గాల్లో ఉండు బాబు, అక్కడ నచ్చినంత వెయిట్ చేయి అని సమూయేలు చెప్తే సమూయేలు మాట ఆలకించలేదు. యెహోవా ఆజ్ఞను విడిచేసావు, యెహోవా ఆజ్ఞ మీద తిరుగుబాటు చేస్తావు అంటాడు. అలాగ నువ్వు చంపేయి, అక్కడ శపించబడింది ఏది నువ్వు తీసుకురావద్దానంటే గొర్రె మేకలు బలిష్ఠులు కొన్ని తీసుకొచ్చాడు. 15 అధ్యాయంలో మనం చదివినట్లయితే అందులో మనం కనపడతావు అంటే దేవుని మాటకి తిరస్కరించి వ్యతిరేకించదు కనుక దేవునికి నీకు ఇచ్చిన రాజ్యము నీ యొద్ద తీసివేయబడింది. యెహోవా తన ఇష్టానుసార మనిషిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, ఎంచుకున్నాడు, కోరుకున్నాడు అని చెప్పేసి అతను సమయంలో చెప్తాడు. అందుచేత రాజ్యం తీసివేయబడింది. ప్రియులారా, యెహోవా ఆత్మ అతని యొద్ద నుండి వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ. చూసారా, ఒక న్యాయాధిపతుల గ్రంథం 16 అధ్యాయాలకు వెళ్ళిపోతే సంసోను మంచి ప్రవక్త, మంచి బలవంతుడే, మంచి గొప్పవాడే సంసోను. చూడండి, న్యాయాధిపతులు 16 అధ్యాయం 20 వచ్చిన మనం చదివినట్లయితే అందులో మనం కనపడతాం. సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారయ్యా, నిద్ర మేలుకొని ఎప్పటికప్పుడులే ఎప్పటిలాగే ఆయన విరజిమ్ముకొని, అయితే యెహోవా తనని ఎడబాసనని అతను తెలియలేదంట. దేవుడు విడిచిపెట్టేసినప్పుడు, దేవుడు వదిలేసినప్పుడు ఎంత బలవంతుడైనా ఎంత గొప్పవాడైనా తన బలంతో ఏం చేయగలరా? ఏం చేయగలరా? చూడండి, అప్పుడు ఏం జరిగింది? కంటిన్యూ చేయండి. అదిగో అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని కన్నులు ఊడదీసేశారు. అంతకుముందు ఏమి కాకుండా 1000 మందిని ఏమి కాకుండా పచ్చి దవడ ఎముకతో 1000 మందిని ఏమి కాకుండా అంతం చేసేసాడండి. ఇప్పుడు ఫిలిష్తీయులు పట్టేసుకున్నారు, తీసుకెళ్ళిపోయి కన్నులు ఊడదీసేశారు. బలవంతుడే. దేవుడు అతను తోడుగా లేడు. దేవుడు కరుణాస్తం అతను తోడైనందున, దేవుని కరుణాస్తం తోడైనందున దేవుడు తోడే అంటే ఏమైనా మనం చేయగలుగుతాం. దేవుడు తోడుగా లేకపోతే మనం ఏం చేసినా సక్సెస్ కాలేమండి. దేవుడు కరుణించే దేవుడు అండి, కరుణించే దేవుడు, ప్రోత్సహించే దేవుడు కాదు. మనం ఆయన మీద ఆధారపడితే ఆయన గుప్పులు తెరిచి, ఆయన తన గుప్పులు తెరిచి నీకేం కావాలో ఆయన పోషిస్తాడు. చూడండి, కీర్తన గ్రంథంలో తెలియజేయబడుతున్న మాట. కీర్తన 104:28 వచ్చిన చదవండి. కీర్తన 104:28 త్వరగా. నీవు వారికి పెట్టిన 27 వచ్చిన కూడా చదువుమా. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చేదము, అవన్నీ నీ దయ కొరకు కనిపెట్టినప్పుడు నీవు వారికి పెట్టినది వారికి సమకూర్చుకుంటాయి. ఆమె దేవుడు అంటే ఇచ్చినవన్నీ ఇప్పుడు మంచి వాటిలో తిని తృప్తిపరచబడును. నీవు ఒకవేళ ముఖానగా మరుగు చేసుకుంటే అవి కలతపడి నీవు వాటిని ఊపిరి తీసివేయగా అవి ఏం చేస్తాయి? మంటి పాలైపోతాయి. హల్లెలూయా. ఆయన మమ్మల్ని చాటు చేసుకుంటే ఎంత బలవంతులైన ఏం కారండి, మంటి పాలైపోతారంట. బిడ్డలారా, అందుచేత దేవుని కరుణాస్తం తోడంటే, దేవుడు మనకు సహకారిగా ఉంటే యెహోషాపాతు కాలంలో ప్రజలు 3 దేశస్తులు వచ్చేసారు. కానీ ఏం చేశారండి? దేవుడు మనకు తోడంటే చాలు. అందుకే దావీదు అంటాడు, చూడండి, 2 సమూయేలు 22 అధ్యాయంలో 36-37 వచనాలు చూడండి. త్వరగా 2 సమూయేలు గ్రంథం 22 అధ్యాయం త్వరగా చదవండి. నీవు నీ రక్షణ కేడమును నాకు అందించదము, నా పాదములకు చోటుని విశాలపరిచదము, నా చీల మండలి వెనకలేదు. 32 వచ్చిన కూడా చదవండి.
32వ వచనం. యెహోవా తప్ప దేవుడు ఎక్కడ ఉన్నాడు? ప్రైజ్ కూడా. ఆయన తప్ప మనకు ఆశ్రయ దొరకం ఏది? ఆమేన్. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆమేన్. ఆయన తన మార్గములు యథార్థవంతులు ఆయన విడిచిపెట్టడు, ఆయన నడిపిస్తాడంట. ఆయన నా కాలు చింత కాలువల చేయను. ఆమేన్. ప్రైజ్ గాడ్. యెహోవా తప్ప ఆశ్రయం ఏది? యెహోవా తప్ప దేవుడు ఎక్కడున్నారు? ప్రైజ్ గాడ్. ఆయన నా కాలు చింత కాలువల చేయను అంటున్నాడండి. ప్రైజ్ గాడ్. ఆయన ఎంతకాలం చదువుకుంటూ వెళ్తే ప్రైజ్ ఆయన నాకు యుద్ధం నేర్పేవాడు, నా చేతులకు యుద్ధం నేర్పేవాడు. నా బాహులు ఎత్తడి విల్లును ఎక్కుపెట్టను. నీవు నీ రక్షణ కీడు నువ్వు నాకు అందించదవు. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆశ్చర్యంగా ఉంటే ఏదైనా చేయించగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతాం. దేవుడు మనకి ఎడబాసిస్తాడు అనుకోండి, మనం ఏం చేయలేమండి. ఆయన కరుణాస్తం మనకు తోడుగా ఉండాలి, ఆయన కరుణాస్తం మనకు సహకారంగా ఉండాలి. ఆయన మనకు తోడుగా ఉంటే ఏదైనా చేయగలుగుతామండి. కీర్తన గ్రంథంలో చెప్తాడు చూడండి, 37:24 వచనం. తర్వాత 2 మాటలు చేసి మనం ముగించుకుందామండి. కీర్తన గ్రంథం చూడండి. యెహోవా మన చేయి పట్టుకొని ఉన్నాడు కనుక నేలను పడినా తిరిగి లెగుస్తాడండి. దేవుడు మన చేయి పట్టుంటే చాలు, నువ్వు కింద పడిపోయినా, నువ్వు ఎందుకు పనికి రాకుండా దేని స్థితిలో ఉన్నా నువ్వు లేవలేకుండా ఉండలేవు, నువ్వు లేవలేకుండా ఉండలేవు. ఈ లోకంలో ఏ రాజకీయ నాయకుడు చెయ్య మా కాలు చెయ్యి ఉందండి, మా కాలు హస్తం ఉందండి. చాలా మంది అంటారు వెనకతలు ఎవరున్నారు ఆయనకు తోడు? వెనకతల రాజకీయ నాయకుల హస్తం ఉందండి, అలా వెనకతల రాజకీయ నాయకుల హస్తం ఉందండి అని అంటారు చాలా మంది. చూసారా? ప్రైజ్ గాడ్. వెనకతల వాళ్ళకి సపోర్ట్ ఉందండి. అందుకే ప్రైజ్ గాడ్ వాళ్ళు గెయిన్ అయిపోతున్నారు, అందుకే వాళ్ళు జయించేస్తున్నారు, అందుకే వాళ్ళు అలాగే జయించేస్తున్నారు, అందుకే వాళ్ళు ఏ పని చేసినా సక్సెస్ అయిపోతున్నారు అనుకుంటా. ఏ రాజకీయ నాయకుల హస్తం లేదో. ప్రైజ్ గాడ్. గతించిన దినాల్లో జయదేవ్ గారు అని చెప్పేసి ఎంఆర్ఓగా ఉండేవాడు. ఓకే, ఎంతమంది తెలుసు జయదేవ్ గారు ఎంఆర్ఓ గారు? మన వెంటాడు మంటలంలో మన చర్చ్ ఇనాగ్రేషన్ పిలిచాం కదండి, చర్చ్ ఇనాగ్రేషన్ పిలిచాం. ఓకే, జయదేవ్ మేడం గారిని ఎంఆర్ఓగా ఉండేవారు. ఆవిడ్ని యూజ్ చేసుకున్నారంటే ఆవిడని వాడుకొని మండలంలో చాలా మంది పాస్టర్లు ఆవిడని వాడుకొని ఎక్కడెక్కడ స్థలాలు లేకపోతే ఎక్కడెక్కడ కొనుక్కొని పనులు చేయించుకున్నాను. ఒక్క పని కూడా నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి చేయించుకోలేదు తెలుసా, ఒక్క పని కూడా నేను చేయించుకోలేదు. కానీ మన బ్రదరు పెట్టినట్లో ఉంటారు మన రామరెడ్డి చెయ్యమ్మ 20 సంవత్సరాల నుంచి వాళ్ళ ల్యాండ్ డిస్ప్యూట్లో ఉంటే 20 సంవత్సరాల నుంచి ఒక ఫోన్ కాల్ చేసి ఆవిడతో, సార్ కొంచెం మన వాళ్ళు మన సహవాసానికి వస్తున్నారండి, జస్ట్ కొంచెం వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలిగితే చెయ్యండి. ఈ మాట చెప్పాను అంతే. మన గురించి ఏ పని చేయించుకోలే నేను. ఏం చేత చాలా మంది ఆ టైంలో అనుకుంటేవారు ఎంఆర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు వెనకతలు ఎంఆర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు వెనకతలు ఎంఆర్. చాలా మందికి అపోహ ఉండేది, చాలా మందికి. ప్రైజ్ గాడ్. మన జగన్ గారు ఉన్నారు ప్రెసిడెంట్గా, మన కొన్నేళ్ళు గారు ఉన్నారు ప్రెసిడెంట్గా. వాళ్ళు యూజ్ చేసుకొని ఏం పని చేయించుకున్నాం మనం? ఇక్కడే ఉన్నారుగా ప్రెసిడెంట్లు ఎదురును, ఇక్కడే ఉన్నారు ప్రెసిడెంట్లు ఎదురును. చర్చ నిమిత్తం వాళ్ళు ఏ పని చేయించుకున్నామండి, ఏం చేస్తారని అడగండి. ప్రైజ్ గాడ్. ఏ పని చేయించుకున్నాం అడగండి. మన దేవుని కరుణ హస్తం తోడిన కొలది. నెహెమ్యా గ్రంథం 2:18 వచ్చులు అంటారు చూడండి. ఈ చర్చ్ బిల్డింగ్ అంతా కట్టడానికి చాలా మంది అపోహపడ్డారు. కొంతమంది మాస్టర్లు అనేవారు, మీ చర్చిలో ప్రెసిడెంట్ గారు ఉన్నారండి, 2 ప్రెసిడెంట్లు ఉన్నారండి, అందుకే చర్చ్ ఎంతగా కట్టేశారన్న. 2 ప్రెసిడెంట్లు ఉన్నారండి, వాళ్ళే అప్పులతో ఉంటారు, వాళ్ళే సహకరిస్తారు. వాళ్ళే అప్పులతో ఉంటే వాళ్ళ గురించి అప్పులు లేకుండా ఉంటాడు బాబోయ్ అని చెప్పి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం. చాలా మంది అపోహపడ్డారు. చూడండి ఒకసారి నెహెమ్యా గ్రంథం 2:18 చదవండి. అందుకోనండి, ఇదియుగాక నాకు సహాయం చేయు, దేవుని కరుణా హస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చి నేను వారికి చెప్పితిని, అందుకు వారు మనం కట్టడానికి పూనుకుందాం రండి, ఈ మంచి కార్యము చేయటకు వారు
ఫలము తెచ్చుకున్నారు. హల్లెలూయా. ఈ మందిరం కట్టడానికి దేవుని కరుణాస్తం తోడి ఉందండి. 20,000తో స్టార్ట్ చేస్తాం. 20,000 రూపాయలు 20 లక్షల దగ్గరికి వచ్చేయండి. హల్లెలూయా. దేవుని కరుణాస్తం తోడేది కాబట్టి మీరు అందరూ బలం తెచ్చుకున్నారు పని చేయడానికి. మనందరూ బలహీనలమే. సన్బలట్ టోబేలు అనేటువంటి వాళ్ళు అన్నారు అక్కడ. చాలండి. ప్రైజ్ గాడ్. ప్రేమ దేవుని పెట్టారా, దేవుని కరుణ హస్తం మనకు తోడైనందున ప్రైజ్ గాడ్. ఆ రాజకీయ అనక రాజకీయ నాయకుల చేతులు ఉన్నాయి. రాజకీయ నాయకుల చేతులు ఉన్నాయంట, అందుకే కార్యం చేసేస్తున్నారంట. రాజకీయ నాయకుల చేతులు మనకేం చేతులు లేవు. చాలా మంది అనుకుంటారు అలాగే. ప్రైజ్ గాడ్. రాజకీయ నాయకుల చేతులు, పెద్ద మినిస్టర్ గారి చేతులు, ఆ లాల్ చేతులు, వీళ్ళ చేతులు. దేవుని కరుణ హస్తం మనకు తోడై ఉండాలి. దేవుడి కరుణ హస్తం మనకు తోడై ఉంటే దేవుడు సాయం చేస్తాడు. దావీదు రాజు ఏమంటున్నాడు? యెహోవాయే నాకు దీపము. ప్రైజ్ గాడ్. ఆయనే నాకు నా చేతులకి ఎంతో నేర్పేవాడు. ఆయనే యెహోవాయే నాకు ఫలము. ప్రైజ్ గాడ్. యెహోవా నా యొక్క హస్తమును ఇల్లుకు పెట్టుటట్టు చేశాను. ఆ బాహువులనంట ఇద్దరు ఇల్లుకు పెట్టి చేస్తానని చెప్పేసి అంటాడు. నా చేతులకి ఎంతో నేర్పేవాడు ఆయనే అని అంటాడు. యెహోవా కరుణాస్తము కొలది దేవుడు మనకు సహకరిస్తూనే ఉంటాడండి. అదే నన్ను యెరూషలేముకు చేరాడంట. యెహోవా కరుణాస్తం తోడేందు కాబట్టి దేవుడు సూరకార్యం జరిగిస్తూనే వచ్చాడండి. ఆయన హస్తం లేకపోతే ప్రతి మనం ఏమీ చేయలేం. ఆఖరిగా చూడండి యోహాను సువార్త ఒకసారి 10:28-29 చూసి మనం ముగించుకుందాం తొందరగా. నేను వాటిని నిత్య జీవం ఇచ్చుతును కనుక ఎన్నటికి నశింపవు. అదిగోండి, ఎవరు నా చేతుల నుంచి అప్పటికి అపహరించడు. ఆమేన్. వాటి నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతుల నుంచి ఎవ్వరు అపహరించలేదు. మన ఆయన చేతిలో ఉంటే, ఆయన చేతిలో మనం ఉంటే ఆయన చేతుల నుంచి ఎవ్వరు కూడా అపహరించలేరంట. యేసయ్య చెప్తాను, నేను వాడి నిత్య జీవం ఇచ్చుతును కనుక ఆయన తండ్రి చేతికి అప్పగించేశాడు. ఆ తండ్రి చేతుల నుంచి ఎవ్వరు కూడా విడిపించలేదు. యేసయ్యకి ఆయన అప్పగించేశాడు, ఆయన తండ్రికి అప్పగించేశాడు. కాబట్టి ఆయన చేతుల నుంచి ఎవరు విడిపించలేరు. ప్రజలకు ఎవరు నాశనం చేయలేరు. దేవుడు మనకు తోడే ఉంటే చాలు. దేవుడు మనకు తోడుగా లేకపోతే సంవత్సరం గొప్పవాడే బలవంతుడే ఏమైపోయాడు? తిరగలేసుకొని మోనగైపోయాడు. ఓకే. ప్రజలు ప్రియమైన వారు సౌలు రాజు ఏమైపోయాడు? దేవునికి విరోధంగా. ఓకే. ఒకసారి చూడండి రెండో తాతల గ్రంథాలకు వెళ్ళిపోతే చూడండి 28వ అధ్యాయము మొదటి వచ్చిన చదవండి, ముగించుకుని అయిపోయింది. ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరాలు ఈడు గలవాడు, ఆయన వయసు గలవాడు. 16 సంవత్సరాలు అంటే యెరూషలేమును పరిపాలన చేశాడంట. తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా అనుసరించి నడుచుకోలేదు కనుక ఇశ్రాయేలు దేవుని మార్గం, ఇశ్రాయేలు రాజుల మార్గమందు బయలుదేవతల్ని అనుసరించి కోత విగ్రహాలు చేసుకొని దేవుని విడిచిపెట్టేస్తాడండి. ఇప్పుడు 5వ వచనం చదువుతారండి. సిరియా రాజుకి అప్పగించేశాడంట. ఎందుచేత తమ దేవుడైన యెహోవాకు విరోధంగా నడుచుకున్నాడు. అందుచేత సిరియా రాజు చేతికి అప్పగించేశాడు. హల్లెలూయా. దేవుని చేతిలో ఉండవలసినటువంటి వ్యక్తిని అపవాది చేతికి అప్పగించేశాడు. సిరియా రాజు చేతికి అప్పగించేశాడంట. ఆ రై ఎత్తాడు సిరియా రాజు. చదవండి. అతను ఓడించి చాలా మంది చెరపట్టుకొని పోయాడు. అతనికి ఓడించేసి గొప్పవాడే బలవంతుడే, కానీ అతను ఓడించేసి చాలా మందిని చెరపట్టుకొని పోయాడంట. కానీ యేసయ్య చేతిలో ఉంటే ఆయన మనం చెరపట్టనివ్వడు. అందుకే యోహాను సువార్తలో ఏమంటున్నారు? 29వ వచనంలో 10:29 వచనం ఏమన్నారు? నా తండ్రి చేతుల నుంచి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతుల నుంచి ఎవరిని వాటిని అపహరించారు. అందరు కూడా కళ్ళు మూసుకోండి. మనం ఆయన చేతిలో ఉంటే, ఆయన చేతిలో మనం ఉంటే, మనకి ఆయన సహకరిస్తే ఎవ్వరు కూడా మనకు అపహరించలేరు. ఆమె కళ్ళు మూసుకోండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని కూడా ఆశీర్వదించిన గాక.